అదేం లేదని తేల్చి చెప్పారు. అదేంటంటే రిసీవ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టుకురాలి. ఇప్పుడు అట్లాంటిది తర్వాత కొంతమంది వెళ్తే కూడా తిప్పి పంపడం, ఘర్షణ వాతావరణం ఇదంతా చూసాం. ఇప్పుడు అట్లాంటిది లోకేష్ రోజు కూడా పబ్లిక్ ని కలవడం, వాళ్ళందరూ చెప్పడం అన్ని పరిష్కారం అయిపోతాయా అది ఫ్యూచర్ తెలుస్తుంది. ముందైతే వినేవాడు కావాలి. విన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఉంటుంది. అందుకోసం ఎగబడుతున్నారు, వస్తున్నారు. అది ఒకందుకు మంచి పరిణామం. ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మొన్నటి వరకు ఉన్నది. ఓకే, ఇప్పుడు కూడా అలాగే ఉంటది అనేది ఒక ఆలోచన, ఒక ఆశ కూడా. మంత్రులకి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా అది సాధ్యం అవుతుంది ఆయనకి, లేదు అంటే మంత్రుల్ని కంట్రోల్లో పెట్టుకుని గత పాలకుల్లాగా చేస్తే మళ్ళీ అది సాధ్యం అవుతుంది. ఆయన గతంలో చేసింది కూడా మంత్రుల మీద కంట్రోలే. 2014-19లో ఏ మంత్రి ఏమి ఒక్క చేసింది. ఆయన కూడా ఏం లేదు, ఒక 2-3 సంతకాలు ఆయన సొంతగా చేసుకుని ఉంటాడు కానీ ఇవన్నీ జరగలేదు. అప్పుడు హోంమంత్రి ఏమన్నా చినరాజు చెప్పి ఏమన్నా చేశారా ప్రాక్టికల్ గా? కాబట్టి అప్పుడు ఏం లేదు. ఈ ట్రిప్ మారారేమో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అయింది. ఒకటి వీళ్ళ మీద అయితే కంట్రోల్ ఉండదు నాకు తెలిసి. బీజేపీ జనసేన వాళ్ళు స్వేచ్ఛగానే పనిచేస్తారు. మిగతా తన